నమస్తే వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ఎన్నికలు జరిగినప్పుడు ఏదో ఒక షాకింగ్ న్యూస్ బయటపడుతూనే ఉంది. ఏదో ఒక సంచలనం చోటు చేసుకుంటూనే ఉంది. ఈసారి బీహార్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో అద్భుతం సంచలనం కలిసి ఆశ్చర్యానందం చోటు చేసుకున్నాయి. అది బీజేపీకి సరికొత్త శక్తినిచ్చింది. అంతేకాదు రాజకీయాల్లో యువత వస్తే ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో నిరూపించింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అత్యంత ఆసక్తికరమైన అంశంగా యువ గాయని మైథిలి ఠాకూర్ విజయం సాధించారు. ఆమె పేరు మైథిలి. పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉంటుంది. ఇక గొంతు గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఆమె మాట్లాడుతూ ఉంటే గాన కోకిల సంభాషిస్తున్నట్టు ఉంటుంది. అటువంటి ఆ యువత ఉన్నట్టుండి ఎన్నికల్లో పోటీ చేయాల్సి వచ్చింది. అలాగని ఆమెకు బలమైన ఆర్థిక నేపథ్యం లేదు. ఎగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఆమె ప్రొఫెషనల్ సింగర్. అద్భుతంగా పాటలు పాడుతోంది. ముఖ్యంగా రాముడు అంటే ఆమెకు ప్రాణం. రాముడి మీద ఎన్నో పాటలు పాడింది, కచేరీలు కూడా చేస్తుంది, ఇంకా చేస్తూనే ఉంది. పైగా రాముడి మీద ఫోక్ సాంగ్స్ కూడా రూపొందిస్తోంది. ఆమె గాత్రానికి, పాడే విధానానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిదా అయ్యారు. అయోధ్యలో రాముడి విగ్రహాన్ని ప్రాణప్రతిష్ఠ చేసిన సందర్భంగా మైథిలి అద్భుతమైన పాటలు పాడింది. ఆ పాటలు నరేంద్ర మోదీని విపరీతంగా ఆకర్షించాయి. దీంతో ఆయన సోషల్ మీడియాలో ఆ వీడియోను పోస్ట్ చేసుకున్నారు. రాముడు గురించి మైథిలి పాడుతుంటే అద్భుతంగా ఉందని నరేంద్ర మోదీ రాసుకొచ్చారు. మరోవైపు సంగీత ప్రపంచం నుంచి రాజకీయాల్లోకి వచ్చిన 25 ఏళ్ల యువ గాయని మైథిలి ఠాకూర్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించారు. దర్భంగాలోని కీలకమైన అలీనగర్ నియోజకవర్గంలో ఆర్జేడీ అభ్యర్థిపై 8,544 ఓట్లకు పైగా ఆధిక్యంతో గెలిచి బీహార్ అసెంబ్లీలో అతి తక్కువ వయసు ఉన్న ఎమ్మెల్యేగా రికార్డు సృష్టించారు. ఇప్పటి వరకు బీజేపీ అడుగుపెట్టని అలీనగర్ నియోజకవర్గంలో గెలిచి సరికొత్త చరిత్రను లిఖించారు. సాంస్కృతిక పునరుజ్జీవం, మహిళా విద్య, ఉపాధి కల్పనే ప్రధాన ఎజెండాగా ఈ ఎన్నికల్లో ఆమె ప్రచారం సాగించారు. చైల్డ్ ఆర్టిస్ట్గా తన ప్రస్థానాన్ని ప్రారంభించిన మైథిలి ఠాకూర్ ఆ పైన రైజింగ్ స్టార్ వంటి రియాలిటీ షోల ద్వారా నేషనల్ లెవెల్లో గుర్తింపు తెచ్చుకున్న మైథిలి తన సాంస్కృతిక వారసత్వాన్ని రాజకీయాలకు వారధిగా మలుచుకున్నారు. మైథిలి ఠాకూర్ ఆమె సోదరుడు రిషవ్ అయాచి కలిసి జానపద గీతాలు, రామచరిత్ మానస్ గానం టీవీలు, అదేవిధంగా సోషల్ మీడియాలో కోట్లాది మంది అభిమానులను సంపాదించి పెట్టాయి. ఈ సాంస్కృతిక మూలాలే ఆమెకు రాజకీయాల్లో బలమైన పునాదిగా మారింది. సంవత్సరం జూలై 25వ తేదీన జన్మించిన మైథిలి ఠాకూర్ 25 ఏళ్ల వయస్సులోనే బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టనున్నారు. గతంలో ఈ ఘనత సాధించిన తేజస్వి యాదవ్ 26 ఏళ్లు, తౌసీఫ్ ఆలం 26 ఏళ్లు రికార్డులను మైథిలి ఠాకూర్ అధిగమించనున్నారు. సాధారణంగా ముస్లిం ఓటర్లు గణనీయంగా ఉన్న అలీనగర్ నియోజకవర్గం సంప్రదాయంగా ఆర్జేడీకి కంచుకోటగా ఉండగా ఇలాంటి స్థానంలో బీజేపీ తొలిసారిగా గెలుపొందడం అనేది ఆ పార్టీ వ్యూహాత్మక విజయంగా మారింది. మిథిలాంచల్ ప్రాంతంలో సరికొత్త అధ్యాయంగా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మైథిలి ఠాకూర్ తన ప్రచారంలో కుటుంబ సభ్యులు కీలక పాత్ర పోషించారు. ఆమె సోదరులు ప్రదర్శనలు ఇవ్వగా మేనమామలు నందకిషోర్, సుమిత్ క్షేత్రస్థాయిలో పర్యవేక్షించారు. ఇది ఆమె సాంస్కృతిక వారసత్వాన్ని, కుటుంబ విలువలను బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సఫలం అయ్యారు. మైథిలి ఠాకూర్ తన రాజకీయ ప్రణాళికను సాంస్కృతిక పునరుజ్జీవం, సామాజిక సంస్కరణల మిశ్రమంగా ప్రకటించారు. పాఠశాలల్లో మిథిలా ఠాకూర్ పెయింటింగ్ ను అదనపుగా పాఠ్యేతర అంశంగా ప్రవేశపెట్టడం, అలాగే అలీనగర్ పేరును సీతానగర్ గా మార్చాలనే ప్రతిపాదన ఆమె ఎన్నికల హామీల్లో ముఖ్యంగా వినిపించింది. అలీనగర్ నియోజకవర్గంలో సగానికి పైగా ముస్లిం ఓటర్లు ఉన్నారు. ఇక్కడ బీజేపీ తరపున నామినేషన్ వేయడానికి ఎవ్వరూ ముందుకు రాలేదు. ఈ క్రమంలో తాను పోటీ చేస్తానని మైథిలి ముందుకు వచ్చింది. అలీనగర్ లో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసింది. ప్రత్యర్థిపై ఏమాత్రం విమర్శలు చేయకుండానే ఆమె ముందుకు వెళ్లింది. అయితే ఆమెలో ఉన్న నాయకత్వ లక్షణాలను గుర్తించిన అలీనగర్ ప్రాంత ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. మిశ్రాకు విపరీతమైన రాజకీయ అనుభవం ఉన్నప్పటికీ ఆయనను పక్కన పెట్టి మైథిలిని గెలిపించుకున్నారు.
వాస్తవానికి ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి గెలుస్తుందని కమలం పార్టీ నాయకులకు ఏమాత్రం అంచనాలు లేవు. కానీ ఆ అంచనాలకు నిజం చేసి చూపించింది మైథిలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అత్యంత ఇష్టమైనటువంటి గాయనిగా పేరు పొందిన ఈమె ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచి బీహార్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు.